మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ప్రజాహిత యాత్ర తలపెట్టి రెండవ దశలో మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు 8 సాయంకాలం దేశరాజుపల్లిలో మనకు ఎంటర్ అవుతుంది. కానిపర్తి కమలాపూర్లో నైట్ ఆన్, తెల్లవారి వంగపల్లి, మరిపెల్లిగూడెం, ఈ 5 విలేజెస్ మాత్రం ఈ యాత్రలో కవర్ అప్ అవుతుంది. కమలాపూర్లో మాత్రం నైట్ ఆన్ దగ్గర విపరీతమైనటువంటి స్పందన. యాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ ఒక్క మన ప్లేస్ కాదు, యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర అయితే ఇది, మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రజాహిత యాత్ర అయితే ఇది, ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రెండే పేర్లు నిలబడతారు. మోడీ వర్సెస్ రాహుల్, రెండింటిని చూస్తే అసలు రాహుల్ ఎక్కడ కూడా దరిదాపులో కూడా కనపడుతుంది. సో ఈ వాతావరణాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళుకుంటూ ప్రజా సమస్యల మీద స్పందించడానికే ఈ యాత్ర. దేశ రక్షణ కోసం అయితేంది, దేశ సమగ్రత కోసం అయితేంది, ఈరోజు భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవసరం ఎంతున్నది అనేది తెలియజేస్తూ, కేంద్రంలో మనం గత 2 పర్యాయాలు చేసినటువంటి పనులు, సాధించినటువంటి విజయాలు అయితేంది, ప్రపంచంలో భారతదేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా నిలబెట్టామన్న విషయం, ముఖ్యంగా ఆర్థిక విషయానికి వచ్చేది ఉంటే 11వ ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చినాం 2 పర్యాయం. ఇప్పుడు మోడీ గారు ఏం గ్యారంటీ అంటున్నారు? 3వ పర్యాయం మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇది నాది గ్యారంటీ, మోడీది గ్యారంటీ, మేము ఈ దేశ ఆర్థిక స్థితిని 3వ స్థానానికి తీసుకొస్తామనేది వారి యొక్క గ్యారంటీ అంటున్నారు. కాబట్టి ప్రజలకు మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశానికి దిక్సూచి. ఏదైతే ఇండియాని ఏదైతే కూటమి తయారు చేసారో అదంతా చిల్లర కచరాలాగా కనపడుతున్నారు. ఎవరికి కూడా ఒక దేశం మీద అవగాహన లేకుండా, దేశ భద్రత కావచ్చు, దేశ సార్వభౌమత కావచ్చు, దేని మీద కూడా పూర్తి అవగాహన లేని అందరు కలిసి ఒక దగ్గరికి, అది కూడా పూర్తి లెవెల్లో కాదు, డిసిగ్రీ అవుతారు. ఒకరికొకరు కూడా పట్టు సరిగా పొత్తులు కూడా సరిగా కుదరలేదు. వాళ్ళు బీజేపీకి ఏ విధంగా కూడా సరిసి ఉంటారు. కానీ ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ఈ యాత్ర మేము యాక్చువల్గా ఈరోజు ఇంట్లో కూర్చున్నా కూడా గెలిచే పరిస్థితి ఉన్నది. పార్లమెంట్ విషయానికి వస్తే మొన్ననే మనం చూసినాం, మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వాతావరణం బీజేపీ వైపున్నా కూడా కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేసి ప్రజలకు తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోయి మన అధికారానికి వచ్చాం. ఇప్పుడు చాలామంది ప్రజలు చెప్తున్నారు, సార్ మొన్ననే చేసిన పొరపాటు, ఇప్పుడు ఆ పొరపాటు చేయమంటున్నారు. కానీ ఇప్పటికి కూడా సేమ్ స్ట్రాటజీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మారుతున్నారు. నిన్నటి కాక మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు పోయి సమ్మక్క జాతరకు పోయారు, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే తీసుకో, గాడ కూడా నీకు రాజకీయం మాట్లాడు, ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మళ్ళీ బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు. బట్టగాల్చి మీ దేశం అంటే దీనికన్నా ఇంకోటి లేదు. ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్న కూడా బండి సంజయ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో ఏమన్నారు, ఎవడన్నా ఇదే బాధ, మా పెద్దోళ్ళే మేము వాడడం ఈ భాష మామూలుగా, ఎవడన్నా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటే ఏంది ఇవని చెప్పినా చెప్పులు ఇవని చెప్పి, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా సౌమ్యుడు, ఎన్నడూ కూడా ఈ భాష మాట్లాడు, ఆయన కూడా ఇదే మాట మాట్లాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళకు చెప్తున్నాం మీ ద్వారా, బీజేపీ బీఆర్ఎస్కి ఎలాంటి పొత్తు లేదు ఇదివరకు, ఇక ముందు కూడా ఉండబోదు.